తెలంగాణ కాంగ్రెస్లో చేరిక పర్వం కొనసాగుతుంది. దీంతో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వరుసగా ప్రజాప్రతినిధులు గులాబీ పార్టీని వీడి హస్తం కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరగా ఇవాళ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఆయన బాటలోనే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా నడవనున్నారు. రేపు ఆయన కాంగ్రెస్ గూటిలో చేరనున్నట్లు తెలుస్తుంది. వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. ఓవర్ టు రాజు. కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ నెల 24వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోపే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 39 మంది ఎమ్మెల్యేల బలం ఉండింది మొన్నటి వరకు. అయితే మొన్న ఇటీవల జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నిక తర్వాత 38కి చేరింది. ఆ తర్వాత 7 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు 31కి చేరింది. ఓవరాల్గా అటు 32కు చేరింది బీఆర్ఎస్ బలం. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గూటికి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరనున్నారు. ఇప్పటికే ఆయన తిరుమల సన్నిధానంలో కూడా ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వెళ్తా ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటి పరిష్కారం కోసం, అలాగే తన రాజకీయ భవిష్యత్తు పదిలం చేసుకునేందుకు వీటితో పాటుగానే నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు, రైతులకు సంబంధించినటువంటి ఇష్యూలు కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించి పరిష్కారం కావాలంటే అధికార పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగానే గతంలో రేవంత్ రెడ్డికి అటు ప్రకాష్ గౌడ్కు ఇద్దరికి సన్నిహిత సంబంధం ఉంది. మొదటి నుంచి ఆయన కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధం ఉందంటూ కూడా ప్రకాష్ గౌడ్ చెప్పడం జరిగింది. అయితే ఇవాళ సాయంత్రం నేరుగా తిరుమల నుంచి ప్రకాష్ గౌడ్ తన నివాసానికి కూడా వెళ్లకుండా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకొని ఇవాళ సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే 2024 ఏప్రిల్ మొన్నటి ఏప్రిల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డితో మొదటిసారి భేటీ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కూడా ప్రకాష్ గౌడ్ చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ కూడా దాదాపు ఖరారు అయిపోయింది అనుకున్న సమయంలో కూడా కేటీఆర్ పిలిచి చర్చలు చేయడంతో ఆయన మనసు మార్చుకున్నారు. బీఆర్ఎస్లో కొనసాగాలని భావించినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, అలాగే నియోజకవర్గ అభివృద్ధి, దీంతో పాటుగానే తన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో దీపదాస్ మున్షి సమక్షంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. ఈయనతో పాటుగానే ఈయన బాటలోనే అటు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా నడవనున్నట్లు మనకు సమాచారం అంతా ఉంది. పూర్తి స్థాయిలో 1-2 రోజుల్లో కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు చేరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ శాసనసభ సమావేశాలు ఈ నెల 24వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోపే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల బలం ఎమ్మెల్యేలను 2/3 తమ పార్టీలో విలీనం చేసుకుంటే, బీఆర్ఎస్ ఎల్పీలని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటే ఎటువంటి చట్టపరమైనటువంటి చిక్కులు ఉండవు అనేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే ముమ్మర కసరత్తు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు కావచ్చు, అలాగే టీడీపీలో నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలను కూడా ఆయన సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం అంతా ఉంది. వీటితో పాటుగానే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మంత్రులుగా ఇన్ఛార్జీలుగా ఉన్నారు కాబట్టి మంత్రులు వారు నేరుగా ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. పార్టీలోకి వచ్చే కీలక పదవులు ఉంటాయి, వాటితో పాటుగానే సముచిత గౌరవం దక్కుతుంది పార్టీలో అనేటటువంటి అంశాలను కూడా వారికి చేరికలకు సంబంధించి చర్చలు జరుపుతూ ఉన్నారు. అయితే ఉమ్మడి జిల్లాల వారీగా నేతల చేరికను సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ప్రకాష్ గౌడ్ చేరిక ఖరారైపోయింది. ఆయన కూడా ధృవీకరించారు. అయితే ఈయన బాటలోనే హైదరాబాద్కు సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు 1-2 రోజుల్లో అనేది అయితే తెలుస్తూ ఉంది. ఓవరాల్గా శాసనసభ సమావేశాలు మరో 15 రోజుల్లో జరగనున్న నేపథ్యంలో 2/3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే గనక చట్టపరంగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనమైనట్లు భావించాల్సి ఉంటుంది. అనంతరం కూడా ఎటువంటి చట్టరీత్యా చర్యలు ఉన్నాయి. ఇప్పటికే దానం నాగేందర్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా వారికి పదవి గండం ఉంది అనేది చెప్పుకోవాలి. అయితే ఈలోపే దాదాపు మెజార్టీ సభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే ఎటువంటి వారి పదవులకు ఎటువంటి డోకా ఉండదు అనేది కూడా వారిలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే దానం నాగేందర్ మాట్లాడుతూ కూడా మరో 15 రోజుల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్
కాంగ్రెస్లో విలీనం కాబోతా ఉంది అనేటటువంటి హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. వీటితో పాటుగానే మరికొందరు కూడా ఈ ప్రకాష్ గౌడ్తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా 1-2 రోజుల్లో పార్టీలో చేరనున్నారు అనేది కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. పూర్తిగా భవిష్యత్తులో బీఆర్ఎస్ మనుగడ కష్టం అనేటటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటుగానే బీఆర్ఎస్లో ఉన్న 10 ఏళ్ల కాలం పాటు తమకు సముచిత గౌరవం దక్కలేదు, ఆత్మగౌరవం కూడా లభించలేదు, ఆత్మగౌరవం ఉన్నవారు ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్లో కొనసాగలేరు అనేటటువంటి హాట్ కామెంట్స్ చేశారు. అలాగే ఎమ్మెల్యేలకు కూడా కనీస మర్యాద ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీలో అంటూ కూడా హాట్ కామెంట్స్ చేయడం అనేది అయితే ఓవరాల్గా ఇవాళ ప్రకాష్ గౌడ్ చేరిక లాంఛనమే అయింది. పూర్తి స్థాయిలో కూడా ఇవాళ తిరుమల తిరుపతి దర్శనంలో వెంకటేశ్వర స్వామి దర్శనంలో ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ నేరుగా హైదరాబాద్ చేరుకోగానే ఆ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్తారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అటు దీపాదాస్ సమక్షంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్నారు. ప్రకాష్ గౌడ్ రాజకీయ నేపథ్యం చూస్తే టీడీపీలో 2009, 2014లో గెలుపొందిన అనంతరం 2 సార్లు టీడీపీలో గెలుపొందారు. అనంతరం 2014లో ఆయన బీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఆ తర్వాత 2018, ఆ తర్వాత 2023 ఎన్నికల్లో కూడా వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. 4 సార్లు ఆయన రాజేంద్ర నగర్ నియోజకవర్గ పార్టీలతో సంబంధం లేకుండా గెలుపొందారు కాబట్టి ఆయనకు ప్రజా బలం ఉంది. అయితే ఆయనతో పాటు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఎంపీపీలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు ఆయన వెంబటి అనేది కూడా మనకు అందుతున్నటువంటి పక్కా సమాచారం అంతా ఉంది. రహీం రాజు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఇలా చేరటంపై కాంగ్రెస్ సీనియర్ మంత్రులు కానీ సీనియర్ నాయకులు కానీ గతం నుంచి విమర్శిస్తున్నారు ఈ విధంగా చేర్చుకోవడంపై. ఈ విధంగా చేరటం వల్ల వాళ్ళు ఏమైనా గళం విప్పుతున్నారా? అలాంటి పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయి అక్కడ? అయితే అటు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మొదటిసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, అటు పడిపోతుంది అనేటటువంటి హాట్ కామెంట్స్ చేయడం వల్లనే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని అటు ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకునేందుకు, బలోపేతం చేసుకునేందుకే ఈ యొక్క చేరికలు చేస్తూ ఉన్నారు తప్ప ఆ ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీల ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తుంది కూడా అందుకే అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అందరూ ఎమ్మెల్యేలకు సముచిత గౌరవం ఇస్తున్నారు, అలాగే ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి విలువ ఇస్తున్నారు అనేది కూడా వారు ప్రధానంగా చెప్తా ఉన్నారు. అలాగే నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కూడా వారు చేరుతున్నారు. అయితే సీనియర్ నేతలు కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంతకాలం అంటే ఈ టర్మ్ ఫుల్ ప్లెజ్డ్గా నిలబడాలి అంటే చేరికలు తప్పనిసరి అనే సంకేతాలు కూడా రాష్ట్ర నాయకత్వం ఇస్తుంది. దానిలో భాగంగానే ఏఐసిసి కూడా ఇప్పటికే చేరికలను తెలంగాణలో ఇప్పటికే కాళే యాదయ్య కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు కూడా చేరినప్పుడు ఢిల్లీ వేదికగా వారిని ఏఐసిసి అధ్యక్షుడు అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి పరిచయం చేసేటటువంటి కార్యక్రమాలు కూడా చేశారు. అంటే ఏఐసిసి కూడా సానుకూలంగా ఉంది ఈ ఎమ్మెల్యేల పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించి. ఎందుకంటే ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు పటిష్టంగా ఉండాలి, ప్రభుత్వం కోల్పోకుండా ఉండాలి అని అంటే ఇది తప్పదు అనేటటువంటి బలం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకపోతే బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తాయి అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఓవరాల్గా ప్రభుత్వ బలోపేతం పెంచుకోవడానికే ఈ యొక్క నిర్ణయం తీసుకుంటాము. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పాలన అలాగే ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తున్నారు కాబట్టి వారి యొక్క బాటలో నడవాలి, ప్రభుత్వంలో మేము కూడా భాగం అవుతామంటూ కూడా చేరుతా ఉన్నారు అనేది కూడా వారు చెప్తున్నటువంటి మాట. రహీం రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.